అది ఒక మామూలు లారీలా కనిపించింది. ఎలాంటి అనుమానం కలిగించకుండా రోడ్డుపై సాగిపోతోంది. కానీ పోలీసుల చూపు మాత్రం దానిపైనే ఆగింది. లారీని ఆపారు, తనిఖీ మొదలుపెట్టారు, ఒక్కో భాగాన్ని పరిశీలించారు. బయటకు మాత్రం ఏమీ కనిపించలేదు. కానీ ఒక చోట చిన్న అనుమానం. ఆ అనుమానమే అసలు గుట్టును బయటపెట్టింది. లారీ లోపల కనిపించిన దృశ్యం చూసి పోలీసులే ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు ఆ లారీలో ఏం దాగుంది? దాన్ని అంతరహస్యంగా ఎందుకు దాచారు? ఈ మొత్తం వ్యవహారం వెనుకున్న కథ ఏంటి? తాడిపత్రిలో వెలుగు చూసిన ఈ మిస్టరీ ఏంటి? లెట్స్ వాచ్. అనంతపురం జిల్లా తాడిపత్రి. రాత్రివేళ రోడ్డుపై ఓ లారీ మామూలుగానే ప్రయాణిస్తోంది. బయట్నుంచి చూస్తే అంతా సాధారణంగానే ఉంది. కానీ పోలీసులకు మాత్రం ఏదో అనుమానం వచ్చింది. లారీని ఆపి తనిఖీ మొదలెట్టారు. ఒక్కో భాగాన్ని పరిశీలిస్తూ వెళ్లారు. చివరికి క్యాబిన్ వెనక కింది భాగంలో ఒక రహస్య బాక్స్ కనిపించింది. దాన్ని తెరిచారు. అంతే, ఊహించని దృశ్యం కనిపించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వందల్లో ఫుల్ బాటిల్లో గోవా మద్యం. బాక్స్ నిండా గోవా మద్యం బాటిళ్లున్నాయి. లెక్క పెట్టగా దాదాపు 400 ఫుల్ బాటిళ్లున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో మద్యం ఎక్కడ్నుంచి వచ్చింది? ఎవరికోసం తీసుకొస్తున్నారు? తాడిపత్రిలో ఎవరికి అందించడానికి ప్లాన్ చేశారు అనే కోణంలో దర్యాప్తు మొదలెట్టారు. మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు లారీని సీజ్ చేశారు. అయితే అసలు ట్విస్టు ఇక్కడే మొదలయ్యింది. లారీని మరింత పరిశీలించగా ఒకటి కాదు, 2 నంబర్ ప్లేట్లు కనిపించాయి. ఒకటి కర్ణాటక రిజిస్ట్రేషన్, మరోటి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్. ఒకే లారీకి 2 రాష్ట్రాల నంబర్లు ఎందుకు? ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి అక్రమంగా మద్యం తరలించేందుకు నంబర్ ప్లేట్ను మార్చే ప్లాన్ చేశారా? వాహనం అసలు గుర్తింపును దాచేందుకు ఈ 2 నంబర్లు ఉపయోగిస్తున్నారా అన్న అనుమానాలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. ఒకవైపు లారీ సీక్రెట్ బాక్స్, మరోవైపు 2 నంబర్ ప్లేట్లు, ఇంకోవైపు దాదాపు 400 గోవా మద్యం బాటిల్లో. అయితే రవాణా కోసం ముందుగానే లారీని సిద్ధం చేశారా? మద్యం దాచేందుకు ప్రత్యేకంగా బాక్స్ తయారు చేశారా? నంబర్ ప్లేట్ను మార్చే సదుపాయం కూడా సిద్ధంగా ఉంచారా అన్న కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక గోవా నుంచి తాడిపత్రి వరకు ఈ లారీ ప్రయాణం కూడా ఇప్పుడు పోలీసుల దృష్టికొచ్చింది. లారీ ఇక్కడి నుంచి బయలుదేరింది, ఈ మార్గంలో వచ్చింది, మధ్యలో ఎక్కడైనా ఆగిందా, ఎవరెవర్ని కలిసింది, తాడిపత్రికి చేరుకున్న తర్వాత మద్యాన్ని ఎక్కడికి తరలించాల్సి ఉంది అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పట్టుబడిన మద్యం వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రహస్య రవాణా వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు అనే దానిపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఒక అక్రమ రవాణాను పట్టుకోవడం పోలీసులకు విజయమే. కానీ ఆ రవాణా వెనుకున్న వ్యవస్థను పట్టుకోవడమే అసలు సవాల్. తాడిపత్రిలో బయటపడిన ఈ వ్యవహారం అక్రమ మద్యం దందాలో చిన్న లింక్ని మాత్రమే బయటకు తీసిందా, లేక పెద్ద నెట్వర్క్కి దారి తీసే ఆధారాల్ని వదిలిందా అన్నదే ఇప్పుడు కీలకం. చట్టం కళ్లుగప్పి సాగిన దందాకు పోలీసుల నిఘా చెక్ పెట్టింది. కానీ ఈ కథకు అసలు ముగింపు పట్టుబడిన లారీతో కాదు, దాని వెనుకున్న వ్యక్తులు బయటపడినప్పుడే. ఆ దిశగా దర్యాప్తు సాగుతున్న వేళ తాడిపత్రిలో ఈ మద్యం దందా కథ ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.